Hi friends, you welcome to Sham Institute. So then ఇవాల్టి కరెంట్ అఫైర్స్ చూద్దాం మనం. ఇవాల్టి కరెంట్ అఫైర్స్లో భాగంగా నీరజ్ చోప్రా లెఫ్టినెంట్ కల్నల్, మంచి పెద్ద పొజిషన్, టాప్ పొజిషన్ ఇండియన్ ఆర్మీలో అనమాట. సో దానికి ఎంపిక అవ్వడం జరిగింది. భార్గవాస్త్ర ఇప్పుడు వార్తల్లో నిలిచిన స్పెషల్ అస్త్రం అనమాట. అణ్వాస్త్రాలు తర్వాత పోతే పెద్ద పెద్ద అస్త్రాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు భార్గవాస్త్ర. నెక్స్ట్ యురేకా ఫోర్బ్స్ బ్రాండ్ అంబాసిడర్, అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం, ద ఫ్యామిలీస్ డే అనమాట. ఇవి మనకి అంశాలు. వీటితో పాటు కొన్ని అదనపు అంశాలను కూడా డిస్కస్ చేద్దాం. వన్ బై వన్ ముందుకు వెళ్దాం. నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్, టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్గా మనకి పోస్ట్ ఇవ్వడం జరిగింది, లెఫ్టినెంట్ కల్నల్గా. సో ఇట్లా లెఫ్టినెంట్ కల్నల్ కానీ తర్వాత మనకి ధోని కూడా కదా, ధోని కూడా ఆ పొజిషన్కి టర్న్ అవ్వడం, తర్వాత పోతే సచిన్ టెండూల్కర్, ఇలా తర్వాత హర్భజన్ సింగ్, ఇలా ఒక్కొక్కరు, హర్భజన్ సింగ్ ఎస్పీ అనుకోండి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈ టెరిటోరియల్ ఆర్మీ కింద వీళ్ళకి ధోని కానీ సచిన్ కానీ, తర్వాత రీసెంట్గా అజిత్ కృష్ణన్, మనకి గగనయాన్లో క్రూ మెంబర్ కదా అజిత్ కృష్ణన్, అతను కెప్టెన్ అనమాట. సో ఇక్కడ సచిన్ వచ్చేటప్పటికి కెప్టెన్ పైలట్ ఆ ఎయిర్ ఫోర్స్ అనమాట. ఇతను కూడా అజిత్ కృష్ణన్ కూడా పైలట్, అంటే మన ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వ్యక్తి. ధోని వచ్చేటప్పటికి మనకి ఆర్మీకి సంబంధించిన వ్యక్తి, ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్గానే పదవి బాధ్యతలు తీసుకున్నారు. టెరిటోరియల్ ఆర్మీ అంటే ఏంటి అంటే వీళ్ళు విధులని మామూలు సమయం అప్పుడు వీళ్ళు విధులలోకి రావాల్సిన అవసరం ఉండదు. అంటే ఒక బ్రాండ్ లాగా ఒక స్పోర్ట్కో లేకపోతే ఒక విషయానికి సంబంధించిన వ్యక్తులు ఆర్మీలో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకంటూ పొజిషన్ ఇస్తారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఇంపార్టెంట్గా వీళ్ళు ఉండాలి అనుకున్నప్పుడు వీళ్ళని ఎంటర్ చేస్తారు. అలా ఎంటర్ చేసే ఆర్మీని ఏమంటామంటే టెరిటోరియల్ ఆర్మీ అంటాం. ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీలో మనకి తెలిసిన వ్యక్తులు మనం చూస్తే, ఈ టెరిటోరియల్ ఆర్మీలో మనకి సచిన్ ఒకరు, ధోని ఒకరు రీసెంట్ పార్ట్లో, తర్వాత అజిత్ కృష్ణన్, వాళ్ళతో పాటు ఇప్పుడు మనకి నీరజ్ చోప్రా కూడా. ఇక్కడ ధోని వచ్చేటప్పటికి మనకి లెఫ్టినెంట్ కల్నల్ అనమాట. లెఫ్టినెంట్ కల్నల్ సేమ్ పొజిషన్ అనమాట, కల్నల్. సచిన్ వచ్చేటప్పటికి పైలట్, కెప్టెన్ పైలట్. నీరజ్ చోప్రా వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్. ఇట్లా వాళ్ళకి ఒక్కొక్క టెరిటోరియల్ ఆర్మీ కింద ఇలాంటి స్పెషల్ పర్సన్స్ని తీసుకుంటారనమాట. సో ఇలా వీళ్ళందరినీ టెరిటోరియల్ ఆర్మీ అని పిలుస్తారనమాట. ఏదైనా ప్రత్యేకమైన నిర్వర్తించాలనుకున్నప్పుడు మాత్రమే వీళ్ళని పిలుస్తారు. సో ఈ పాయింట్ క్లియర్ అయింది కదా. అలాగా నీరజ్ చోప్రాకు కూడా టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ పొజిషన్ని ఇచ్చారనమాట. ఇతనికి 2024లో సుబేదార్ మేజర్గా ప్రమోట్ చేశారు. సుబేదార్ మేజర్ కూడా ఆర్మీలో ఒక మంచి పొజిషన్ అనమాట. దానికంటే నెక్స్ట్ టాప్ పొజిషన్ ఏంటి అని అంటే ఈ లెఫ్టినెంట్ కల్నల్ టెరిటోరియల్ ఆర్మీ కింద అపాయింట్ చేయడం జరిగింది ప్రజెంట్ May 14th అనమాట. సో April 16th నుంచి ఇతని విధుల్లోకి వస్తారనమాట. April 16th నుంచి. దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసింది 9th, May 9th మీడియాకి ఇచ్చారు. 14th వచ్చేటప్పటికి దాన్ని కన్ఫర్మ్ చేశారు. 16th వచ్చేటప్పటికి అపాయింట్మెంట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ డేట్లు అక్కర్లేదు, 16th అపాయింట్మెంట్ ఉంటుంది కల్నల్గా అని గుర్తుంచుకోండి, సరిపోదు. తర్వాత గ్రేటెస్ట్ ఇండియన్ అథ్లెట్ ఆల్ టైమ్. ఇండియాలో ఉన్న అథ్లెట్స్లో మనకి స్పోర్ట్స్ క్రీడాకారుల్లో ఆల్ టైమ్ స్పెషల్ అథ్లెట్గా చెప్పాలి. ఎందుకు అని అంటే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్, అంటే స్వతంత్ర భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఈవెంట్లో స్పెషల్గా గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన పర్సన్లో ఇతను ముందంజలో ఉన్న వ్యక్తిగా చెప్పుకోవాలి, స్పెషల్ పర్సన్గా. తర్వాత హయ్యెస్ట్ పీస్ టైమ్ మెడల్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కింద పద్మ విశిష్ట సేవా మెడల్ని 2022లో ఇచ్చారు ఇతనికి. విశిష్ట సేవా మెడల్ 2022. తర్వాత ఒలింపిక్ గోల్డ్ మెడల్ 2020 టోక్యో ఒలింపిక్స్లో.
టోక్యో ఒలింపిక్స్లో అటెండ్ అయ్యారు. తర్వాత ప్యారిస్ ఒలింపిక్స్లో 2020 టోక్యో ఒలింపిక్స్ కదా జపాన్. తర్వాత 2024 వచ్చినప్పటికి ప్యారిస్ ఒలింపిక్స్ ఫ్రాన్స్లో జరిగిన వాటిల్లో. ఇక్కడ వచ్చినప్పటికి 2020 టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదించాడు ఇతను. తర్వాత సిల్వర్ మెడల్ ప్యారిస్ ఒలింపిక్స్లో హోల్డ్ చేయడం జరిగింది స్పెషల్గా, యాజ్ అ హోల్ స్పెషల్ టర్న్ అనమాట. తర్వాత ఇక్కడ మనం ఇంకొన్ని పాయింట్లు కనుక చూస్తే, సో ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో 2022లో 2 మెడల్స్ వచ్చాయి అతనికి, అదే కదా. 2022లో 2 మెడల్స్, పద్మశ్రీ వచ్చింది, తర్వాత విశిష్ట సేవా మెడల్, ఈ 2 అనమాట 2022లోనే వచ్చాయి. 2 వేరు మెడల్స్, పద్మశ్రీ తర్వాత విశిష్ట సేవా మెడల్. ఓకే. తర్వాత ఫస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒలింపిక్ గోల్డ్ మెడల్ అందుకున్న వ్యక్తి మన నీరజ్ చోప్రాగా చెప్పుకోవాలి. స్పెషల్ జావెలిన్ త్రూ కదా ఇతని స్పోర్ట్ ఏంటి, జావెలిన్ త్రో. ఓకేనా. సో ఇది పాయింట్. తర్వాత మనం ఇంకా టెరిటోరియల్ ఆర్మీ గురించి కొంతమంది గురించి మాట్లాడాం, సచిన్ కానీ, తర్వాత పోతే నెక్స్ట్ మన ధోని కానీ, నెక్స్ట్ మనకున్న అజిత్ కృష్ణన్ కానీ. అజిత్ కృష్ణన్ వచ్చినప్పటికి గగన్యాన్లో క్రూ మెంబర్ అనమాట. గగన్యాన్ మిషన్లో వ్యోమగామిగా వెళ్ళబోతున్న వ్యక్తి, అతన్ని కూడా విధులకు పిలిచారనమాట. టెరిటోరియల్ ఆర్మీ కిందకే వస్తాడు. తర్వాత నీరజ్ చోప్రా. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఎస్, భార్గవాస్త్ర. ఈ భార్గవాస్త్ర ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు మనకి భారతదేశం అంబుల పొదిలో చాలా సురక్షితంగా చాలా సేఫ్ మోడ్లో నడుస్తున్న ఒక స్పెషల్ అస్త్ర ఏది అంటే భార్గవాస్త్ర. ఇదేంటి అని అంటే భారతదేశం యొక్క మొదటి మైక్రో మిజైల్ వ్యవస్థ. ఖచ్చితంగా అడుగుతాడు ఇది, భార్గవాస్త్రం ఏంటి అని అడుగుతాడు. ఇది మైక్రో మిజైల్ వ్యవస్థ, మైక్రో మిసైల్. ఇప్పటిదాకా మనం మిజైల్స్ గురించి మాట్లాడాం, క్షిపణుల గురించి మాట్లాడాం. ఇది సూక్ష్మ క్షిపణి అనమాట. పర్ఫెక్ట్గా చెప్పాలంటే మైక్రో అంటే సూక్ష్మం కదా, క్షిపణి మిజైల్ అనమాట. జనరల్గా మనం అగ్నిలు, త్రిశూళ్ళు, పృథ్వీలు ఇవన్నీ విన్నాం. అవన్నీ జనరల్గా మనకున్న క్షిపణులు అనమాట. ఇది మైక్రో క్షిపణి. దీని ప్రత్యేకత ఏంటి అని అంటే, దీనికి చాలా ప్రత్యేకత ఉంది. అభివృద్ధి పరిచింది ఎవరో చూద్దాం. ఎకనామిక్స్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ అనమాట. ఎకనామిక్స్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ దీన్ని అభివృద్ధి చేసింది. లక్ష్య ఛేదన ఎంత అంటే 2.5 కిలోమీటర్ల దూరం ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది. 2.5 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్న లక్ష్యాలు, పరిధిలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది. ఒకేసారి దీని స్పెషాలిటీ ఏంటంటే ఒకసారి 64 మైక్రో మిజైల్స్ని పంపగలదు. 64 ఎట్ ఏ టైం అనమాట. 64 మిజైల్స్ని ఎట్ ఏ టైం పంపించగల కెపాసిటీ ఉన్నది. చాలా గ్రేట్ కదా, స్పెషల్ కూడా కదా. అదనమాట, 64 మిజైల్స్ని ఒకేసారి పంపించగలదు. అయితే ఇక్కడ దీనికి దేనికోసం అంటే స్పెషల్గా దేనికోసం ఇంట్రడ్యూస్ చేశారు అంటే, స్వార్మ్ డ్రోన్లను ఉంటాయి, స్వామ్ డ్రోన్స్ అంటారు. ఇదిగోండి స్వామ్ డ్రోన్లు ఉన్నాయి కదా, ఈ స్వామ్ డ్రోన్లని కౌంటర్ చేయడానికి అంటే వాటిని పడగొట్టడానికి, స్వామ్ డ్రోన్స్ని కౌంటర్ చేయడానికి అంటే 2.5 కిలోమీటర్ల దూరంలో ఆ రేంజ్లోనే 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్ రేంజ్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ డ్రోన్లు. వాటిని ధ్వంసం చేయడానికి, వాటిని బ్లాస్ట్ చేయడానికి ఈ వ్యవస్థని భార్గవాస్త్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మేజర్గా దేనికోసం అంటే స్వామ్ డ్రోన్స్, SWARM స్వామ్ డ్రోన్లను కౌంటర్ చేయడానికి ఈ వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి స్వామ్ డ్రోన్లు భారతదేశంలో లేవంటే భారతదేశంలో ఉన్నాయి. వేరే దేశం వాళ్ళు మన మీద ప్రయోగించినప్పుడు వాటిని ధ్వంసం చేయడానికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది అనమాట. మరి స్వామ్ డ్రోన్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయి అంటే, స్వామ్ అంటే చూడండి, స్వామ్ అంటే స్మార్ట్ వార్ ఫైటింగ్ అరే ఆఫ్ రీకాన్ఫిగర్డ్ మాడ్యూల్స్ అంటాం. రీకాన్ఫిగర్డ్ మాడ్యూల్స్ అంటే మల్టిపుల్ మాడ్యూల్స్, ఒక సింగిల్ మాడ్యూల్ కాకుండా మల్టిపుల్ మాడ్యూల్స్ నుంచి. అదే కదా మనం చెప్పుకున్నాం 64 మైక్రో మిజైల్స్ని ఒకేసారి పంపగలుగుతుందని. స్వామ్ అంటే ఏంటి అంటే స్మార్ట్ వార్ ఫైటింగ్ అరే ఆఫ్ రికగ్నైజ్డ్ మాడ్యూల్స్ అనమాట. స్మార్ట్ వార్ ఫైటింగ్ అరే ఆఫ్ రికగ్నైజ్డ్ మాడ్యూల్స్. వీటిని ఏవైనా సరే మన దేశంలోకి ఎంటర్ అయినప్పుడు వాటిని ధ్వంసం చేయడానికి ఉపయోగించవచ్చు ఈ వ్యవస్థని. సో ఈ బలమైనవి ఈ స్వామ్ డ్రోన్లు అనేవి చాలా బలమైనవి, దృఢమైనవి. అంతేకాకుండా మానవ ప్రమేయం చాలా తక్కువ ఉండేవి. మానవ ప్రమేయం మనుషులు వాటిని ఆపరేట్ చేయొచ్చు, డైరెక్ట్గా ఆపరేట్ చేయొచ్చు, అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యవస్థ అనమాట. సో స్మార్ట్ వార్ ఫైటింగ్
అరే ఆఫ్ రీకాన్ఫిగర్డ్ మాడ్యూల్స్ అనమాట. ఇవి ఎవరెవరి దగ్గర ఉన్నాయి అని అంటే బాగా అధిక సంఖ్యలో ఈ స్వామ్ డ్రోన్లు అమెరికా, చైనా దగ్గర ఉన్నాయి. తర్వాత భారత్, రష్యా అండ్ బ్రిటన్ దగ్గర ఈ 5 దేశాల దగ్గర మాత్రమే ఉన్నాయి. కానీ ఈ 5 దేశాల దగ్గర ఉంటే మనకు భయం ఏంటి, ఇప్పుడు మనం వాటితో యుద్ధం చేయడం లేదు కదా అని ఒక డౌట్ రావాలి. మరి ఇప్పుడు అర్జెంటుగా వీటి మీద ఫోకస్ ఎందుకు అని అంటే ఇప్పుడు యుఎస్, చైనా ఈ రెండు నమ్మే దేశాలు కాదనమాట. మోస్ట్ మిస్చీవియస్ కంట్రీస్ అంటారు ప్రపంచంలో. చాలా 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 బిజినెస్ యాక్టివిటీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చే కంట్రీలు రెండే. ఇదైతే ఇంకా మరీ క్యాపిటలిస్ట్ కంట్రీ అనమాట. ఇది సోషలిస్ట్ అనుకోండి. ఇది డిఫరెంట్ నేషన్స్. ఈ రెండు చాలా పెక్యులర్ నేషన్స్. ఆ రెండింటికి పడదు, ఆ రెండింటికి పడనట్టుగా కనిపిస్తారు, కానీ అవసరమైనప్పుడు మిత్రులు అవుతారు వాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తోంది దాదాపుగా చైనా, నెక్స్ట్ పార్ట్లో కొంత యుఎస్, నెక్స్ట్ ఇంకోటి టర్కీ అనమాట. టర్కీ ఉంది కదా, ఈ టర్కీనే బాగా హెల్ప్ చేస్తున్నారు వీళ్ళు. అందుకనే కదా మనం టర్కీకి గుణపాఠం చెప్పాలని టర్కీ నుంచి మనకి యాపిల్స్ వస్తాయన్నమాట. మనకి భారతదేశానికి వచ్చే యాపిల్స్లో ఫిజీ యాపిల్స్ ఒకటి, టర్కీ యాపిల్స్ ఒకటి ఫేమస్. రాయల్ గాల్ అంటారు, మోడల్ అనమాట, దాని పేరు అనమాట రాయల్ గాల్. సో ఆ యాపిల్స్ని రాయల్ గాల్ యాపిల్ ఫిజీ నుంచి వస్తాయి. ఇక్కడ టర్కీ నుంచి కూడా మనకి డిఫరెంట్ టైప్ గ్రీన్ యాపిల్ కానీ తర్వాత పోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్ మోడల్స్ అన్నీ టర్కీ నుంచి వస్తాయి. కాస్ట్ రీజనబుల్గా ఉంటాయి అనమాట. వాటిని మొత్తం బ్యాన్ చేశారు. కొన్ని స్టేట్లో అయితే మీకు ఆ బార్డర్ స్టేట్స్లో అయితే మీరు రాజస్థాన్, గుజరాత్ ఈ స్టేట్స్లో కొంతమంది ఈ ఫ్రూట్ సెల్లర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎంత దేశభక్తితో చూడండి. దేశభక్తి చాలా అధిక స్థాయిలో ఉండేవాళ్ళు, ఆ బార్డర్లో ఉండేవాళ్ళు చాలా ఎక్కువ. మిగిలిన వాళ్ళకి ఉండదని కాదు, బట్ వాళ్ళకి ఎందుకంటే రోజు చూస్తుంటారు కదా, వాళ్ళకి హై ఎండ్లో ఉంటుంది. టర్కీ ఇలా పాకిస్తాన్కి హెల్ప్ చేసిందని వీళ్ళ యాపిల్స్ని వాళ్ళ షాపుల్లో అమ్మడం బ్యాన్ చేశారు. యా స్పెషల్ కదా మరి. అలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మేము అమ్మమండి, మాకు దేశానికి ఎగనెస్ట్గా చేసే వాళ్ళకి మేము వాళ్ళ వస్తువులు అమ్మమని అనౌన్స్ చేశారు వాళ్ళు. వెరీ స్పెషల్ థింగ్. సో ఎనీవేస్ ఇక్కడ యుఎస్ దగ్గర, చైనా దగ్గర, యూకే దగ్గర, రష్యా దగ్గర, ఇండియా దగ్గర ఈ స్వామ్ డ్రోన్లు ఉన్నాయి. స్వామ్ అంటే స్మార్ట్ వార్ ఫైటింగ్ అరే ఆఫ్ రీకాన్ఫిగర్డ్ మాడ్యూల్స్ డ్రోన్లు అనమాట ఇవి. ఈ వ్యవస్థ నుంచి మనం ఈ వ్యవస్థను అంటే వీటిని డ్రోన్లని ధ్వంసం చేయాలి అని అంటే మనకు అవసరమయ్యే వ్యవస్థ ఏంటి అని అంటే భార్గవాస్త్ర. వాట్ ఈస్ దాట్? భార్గవాస్త్ర. దట్స్ ద వన్. సో ఖచ్చితంగా నాకు తెలిసి ఇది అడుగుతాడు, పక్కా టర్న్ చేసడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా? సో ఒక్కసారి రిమైండ్ చేసుకోవడానికి అందరూ ఒక్కసారి మీకు మీ కమెంట్స్లో చూడకుండా స్వామ్ ఉంది కదా, స్వామ్ ఫుల్ ఫామ్ టైప్ చేయండి. ఎందుకంటే మనకి ఎక్రోనిమ్స్ కూడా అడుగుతాడు ఎగ్జామ్లో. ఎక్రోనిమ్స్ కూడా అడుగుతాడు, వార్తల్లో రీసెంట్గా వార్తల్లో ఉన్న అంశాలని ఎక్రోనిమ్లో అడుగుతాడు. కాబట్టి ఒక్కసారి ఈ స్వామ్ అంటే ఏంటనేది టర్న్ చేయండి. స్మార్ట్ వార్ ఫైటింగ్ ఎరే ఆఫ్ కాన్ఫిగర్డ్ మాడ్యూల్స్. ఒకసారి అది టైప్ చేయండి, అదే టైప్ చేయండి. నేను ఇప్పుడు చెప్పిందే టైప్ చేయండి. దట్స్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ మనకి వెళ్దాం. ఎస్, యురేకా ప్రోబ్స్ బ్రాండ్ అంబాసిడర్. యురేకా ప్రోబ్స్ అనగానే మనకి ఈ వాక్యూమ్ క్లీనర్లు కనిపిస్తూ ఉంటాయి. వాక్యూమ్ క్లీనర్స్ ఫేమస్ అనమాట. అది వాక్యూమ్ క్లీనర్స్ మనకి సిటీల్లో బాగా పట్టణ ప్రాంతాల్లో వాక్యూమ్ క్లీనర్ అనే ఐడియా వచ్చింది అని అంటే సమయాలు ఉండవు కదా, టయాలు ఉండవు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటారు, ఉరుకులు పరుగుల జీవితాలు కదా, పరిగెడుతూ ఉండాలి కదా. సో మరి ఇల్లు క్లీన్ చేసుకోవాలి అంటే మెయిడ్ని పెట్టుకుందాం అనుకుంటారు. ఆ మెయిడ్ ఏంటి అంటే ఆవిడ టైమింగ్స్ ఇస్తారు అంతే కదా. ఆవిడ ఏ టైంకి వస్తారో అవన్నీ మనం షెడ్యూల్ తీసుకోవాలి. వీక్లో ఎన్ని డేస్ ఆవిడ అవైలబుల్గా ఉంటారు అంతే కదా. ఆవిడ వచ్చే టైంకి మనం అన్నీ రెడీగా చేసి పెడితే ఆవిడ క్లీన్ చేసి వెళ్తారు. ఇది పెద్ద హడావుడి ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యవస్థ కూడా లేదు, మనకి కంప్లీట్గా మెషిన్స్ వచ్చేసాయి. ఇప్పుడు మీకు సిటీల్లో చాలా చోట్ల మనకి క్లీనింగ్ మెషిన్స్ కూడా వచ్చాయి, గిన్నెలు తోమే మెషిన్స్ కూడా వచ్చేసాయి. వాషింగ్ మిషన్లు ఎలాగో బట్టలు ఉతకడానికి ఎలాగో అలాగే మనకి గిన్నెలు తోమే మిషన్స్ కూడా వచ్చేసేసాయి, అవైలబుల్గా ఉన్నాయి. సో తర్వాత ఇప్పుడు మనకి ఈ యురేకాలో మీకు ఈ బ్రాండ్స్ ఈ కండిషన్స్ అన్నీ ఉంటాయి. రూమ్ క్లీన్ చేయడానికి ఉంటాయి. తర్వాత పోతే నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి వాషింగ్ మనకి ఈ గిన్నెలు కడగడానికి మెషిన్స్ ఉంటాయి. అన్ని టైప్స్ ఆఫ్ మెషిన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఈ యురేకాలో. ఈ యురేకా బ్రాండ్ వచ్చేటప్పటికి ఈవిడ మనకి తెలుసు కదా, బాగా తెలిసిన పర్సన్ శ్రద్ధా కపూర్ మనకి బాలీవుడ్ యాక్ట్రెస్ కదా, బాలీవుడ్ యాక్ట్రెస్. ఈవిడని ఈ వాక్యూమ్ క్లీనర్స్ బ్రాండ్కి అంబాసిడర్గా అనౌన్స్ చేయడం జరిగిందనమాట. డిష్ వాషర్స్ ఉంటారు, డిష్ వాషర్ మెషిన్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు. డిష్ వాషర్ మెషిన్స్ జనరల్గా వాషింగ్ మెషిన్స్ తెలుసు మనకి, వాషింగ్ మెషిన్స్. తర్వాత వీళ్ళు వాక్యూమ్ క్లీనర్స్ ఉంటాయి.
వాక్యూమ్ క్లీనర్స్ అంటే డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ని సక్ చేసేస్తాయి అనమాట, ఇవి లాగేస్తాయి. చాలా చాలా అడ్వాన్స్డ్ మెకానిజం వచ్చింది యురేకా ఫ్రోబ్స్లో. ఇవే దాదాపు అందరి హౌసెస్లో ఇవే వాడుతూ ఉంటారు. తర్వాత హైజీన్ ఇండస్ట్రీలో అంటే జనరల్గా వీళ్ళ ప్రొడక్ట్స్ యురేకా ప్రొడక్ట్స్ దేనిలో ఉన్నాయంటే ఈ క్లీనింగ్ ఏరియాస్లో ఉన్నాయి. తర్వాత హెల్త్ కేర్, హైజీన్ ఇండస్ట్రీ అంటే ఇవన్నీ వస్తాయి, క్లీనినెస్కి రిలేటెడ్ వన్స్ అనమాట. సో వీటిల్లో ఈ బ్రాండ్లు ఉన్నాయి. బట్ ఈవిడ్ని బ్రాండ్ అంబాసిడర్గా చేసింది దేనికి ఏంటంటే మనకి వాక్యూమ్ క్లీనర్స్కి అనమాట, వాక్యూమ్ క్లీనర్స్కి. ఎవరు? శ్రద్ధ కపూర్. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఎస్, అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం, ఫ్యామిలీ డే అంటారు, ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే అంట. కుటుంబ వ్యవస్థ గురించి మన భారతీయులకు ఎవరికి చెప్పక్కర్లేదు నాకు తెలిసైతే. ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో నుంచి పెరిగి వచ్చిన వాళ్ళు అందరూ పెరిగి వచ్చిన వాళ్ళే. బట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క భిన్నమైన ప్రక్రియ, వాళ్ళు పెరిగిన కండిషన్స్, వాళ్ళు పెరిగిన వాతావరణాలు మార్పుగా ఉండొచ్చేమో. కానీ కుటుంబ వ్యవస్థ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు భారతీయులు. అందులో దక్షిణ భారతదేశంలో ఈ కుటుంబ వ్యవస్థకి విలువలు ఇచ్చేవాళ్ళు, వాల్యూస్ ఉన్న వాళ్ళే ఉంటారు జనరల్గా. 99.99%, 0.00101 నెగ్లిజిబుల్ నెంబర్ ఉంటారు. అది పక్కన కాండిషన్ పక్కన పెడితే, ఇక్కడ దీనికి దేనిది అంటే ఇది ఫ్యామిలీ డే ఏంటి అని అంటే May 15th మనం May 15th అబ్జర్వ్ చేస్తున్నాం దీన్ని. May 15th ఇక్కడ ఏంటి అని అంటే UNGA, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంటాం కదా, సాధారణ సభ అంటాం కదా, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంటాం కదా. ఇది కుటుంబ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ సమాజంలో కుటుంబ పాత్రను ప్రతిబింబించే విధంగా మనకి దాని విలువ అంటే కుటుంబ విలువ తెలియాలి. ఖచ్చితంగా మనం దూరంగా ఉన్నాం అనుకోండి పేరెంట్స్కి, వాళ్ళ మీద ఝాస వెళ్తూ ఉంటుంది. అందుకని ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా పాత రోజుల నుంచి బయట చదివించడం అనే కాన్సెప్ట్ ఉండేది, గురుకులాల్లోనో ఇంకోటి చోట చదివించే కాన్సెప్ట్ ఉండేది. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ మీద ఒక మంచి అవగాహన, కానీ వాళ్ళు మనల్ని ఎలా చూసుకునేవాళ్ళు, మనం ఇప్పుడు ఎలా ఉంటున్నాం, ప్రతి పని మనమే చేసుకోవాలంటే ఎలా ఉంటుంది, ఈ వ్యవస్థ అంతా తెలియడానికి అలా చేసేవాళ్ళు పాత రోజుల్లో. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే దీన్ని హైలైట్ చేస్తూ, ఈ ఫ్యామిలీ గురించి ఉన్న రిలేషన్ని హైలైట్ చేస్తూ మనకి ఐక్యరాజ్య సమితి 1994లో ఈ పర్టికులర్ డేని మే 15th అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా కన్ఫర్మ్ చేసిందనమాట. ఎవరు? ఐక్యరాజ్య సమితి. ఏ సంవత్సరంలో? 1994లో. సో అప్పటి నుంచి మనం ఈ పర్టికులర్ డేని May 15th ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డేగా అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఇక్కడ థీమ్ వచ్చేటప్పటికి అంటే మనకి ఇతివృత్తం వచ్చేటప్పటికి, ఇతివృత్తం 2025 కదా, ఫ్యామిలీ ఓరియంటెడ్ పాలసీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఫ్యామిలీ ఓరియంటెడ్ పాలసీస్, ఫ్యామిలీ ఓరియంటెడ్ అంటే కుటుంబ సంబంధిత, పాలసీస్ అంటే విధానాలు, కుటుంబ సంబంధిత విధానాల ద్వారా సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది అంటున్నాడు. పాయింట్ అది. అంటే కుటుంబ సంబంధిత విధానాల ద్వారా మనకేమి సుస్థిరాభివృద్ధి టార్గెట్ కదా, 2030 టార్గెట్ మనకి సుస్థిరాభివృద్ధి కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రీచ్ కదా. సో అవి పాసిబుల్ అవుతుంది టువర్డ్స్ ద సెకండ్ వరల్డ్ సమ్మిట్ ఫర్ ద సోషల్ డెవలప్మెంట్. టువర్డ్స్ ద సెకండ్ వరల్డ్ సమ్మిట్ ఫర్ ద సోషల్ డెవలప్మెంట్. సామాజికంగా మనం అభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా కుటుంబం పాత్ర ఖచ్చితంగా ఉంటుంది అనేది పాయింట్. ఎవ్రీవన్ నోస్ దట్. ఇది మనకి ఈ సంవత్సరానికి ఉన్న ఇతివృత్తం అనమాట, థీమ్ అనమాట. ఓకే, సో ఫ్యామిలీ ఓరియంటెడ్ పాలసీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఫ్యామిలీ ఓరియంటెడ్ ప్లాన్స్ ఫర్ పాలసీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ మనకి వెళ్తున్నాను. ఎస్, స్పెషల్ బుక్. ఇది మీకు డైరెక్ట్గా అడిగినా కూడా మీరు సర్ప్రైజ్ అవ్వక్కర్లేదు. మనం ఎక్స్క్లూజివ్గా ఒక టాపిక్ మీద చేసుకుందాం, అంటే ఒక క్లాస్ చేసుకుందాం, అంటే ఒక 15 minutes 20 minutes ఉండే విధంగా బుక్స్ అండ్ ఆథర్స్ మీద నేను దెన్ వెరీ సూన్ బుక్స్ అండ్ ఆథర్స్, ఇంపార్టెంట్ డేస్, తర్వాత నేషనల్ ఇష్యూస్ కొన్ని అంటే రీసెంట్గా ఉన్నవే, మరీ ఎప్పటికో స్టాటిక్కి వెళ్ళి అవి కాకుండా రీసెంట్గా ఉన్న బుక్స్. ఎందుకంటే ఈ బుక్స్ కొత్తగా ఎప్పటికప్పుడు వచ్చేస్తున్నాయి. ఎవ్రీ సండే మీకు బుక్స్ వస్తాయి. హిందూ వాడైతే ఒక 10-15 బుక్స్ ఇచ్చేస్తుంటాడు ఆ న్యూస్ పేపర్లో. బట్ వాటిల్లోంచి మనం ఏం పిక్ చేసుకోవాలి, వాటిని నేనే ప్రజెంట్ చేస్తాను. ఒక 40 నుంచి 50 బుక్స్ ఒకసారి కనుక మనం రీకాల్ చేసుకున్నామంటే వాటి నుంచి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, 1 mark క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చేవి. బుక్స్ అండ్ ఆథర్స్ ఒకటి, తర్వాత ఇంపార్టెంట్ డేస్ ఒకటి, అదే దినోత్సవాలు ఒకటి, తర్వాత పోతే రచయితలు ఒకటి, పుస్తకాలు రచయితలు ఒకటి ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు. ఇలాగా తర్వాత అవార్డ్స్, స్పోర్ట్స్ ఉంటాయి, దానికి ఒక ఎక్స్క్లూజివ్ సెషన్. తర్వాత ప్రాంతీయ అంశాలు, రీజనల్ ఇష్యూస్ ఉంటాయి కదా, వాటికి ఒకటి, అంతర్జాతీయ ఒకటి, జాతీయ ఒకటి. వాటిని ఒక 15-20 minutes, హాఫ్ అన్ అవర్ ఉండే విధంగా ఒక స్పెషల్ సెషన్ చేసుకుందాం. దాంతో ఏమవుతుందంటే కమాండ్ వస్తుంది, స్కోర్ తెచ్చుకోవడానికి స్కోప్ దొరుకుతుంది. అగ్రీడ్. సో తర్వాత ఇక్కడ కనుక వచ్చేస్తే రీటా రామమూర్తి గుప్తా ఈవిడ రాసిన బుక్
విన్ ద బ్యాటిల్ ఆఫ్ యువర్ మైండ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ సోషల్ మీడియా. విన్ ద బ్యాటిల్ ఆఫ్ యువర్ మైండ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ సోషల్ మీడియా. సో బ్యాటిల్ ఆఫ్ యువర్ మైండ్, యుద్ధం మనం ఎవరితోనూ చేయడం లేదు, మన మైండ్తో మనం యుద్ధం చేయాలి. ఎలాగంటే ఎప్పుడు ఏ కాంటెక్స్లో అంటే సోషల్ మీడియా బాగా ఎదుగుతున్న టైం ఇది. ఈ టైంలో మనం ఎవరితో యుద్ధం చేయక్కర్లేదు, మన మైండ్ని మనం కంట్రోల్లో ఉంచుకోవడమే ఒక యుద్ధం చేసినట్టుగా అనేది కాన్సెప్ట్ అనమాట, పుస్తకం పేరు అనమాట. సో విన్ ద బ్యాటిల్ ఆఫ్ యువర్ మైండ్, విన్ ద బ్యాటిల్ ఆఫ్ యువర్ మైండ్, రిటర్న్ బై రీటా రామమూర్తి గుప్తా. ఈవిడ స్పెషాలిటీ ఏంటి అని అంటే దీన్ని నిరంజన్ హిరణందిని డాక్టర్ నిరంజన్ హిరణందిని చేత లాంచ్ చేయించారు. లాంచ్ చేసింది మనకేమీ అక్కర్లేదు, బట్ న్యూస్లో ఉంది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈవిడ స్పెషాలిటీ ఏంటి అంటే రీటా రామమూర్తి గుప్తా ఆసియా ఖండంలో మొట్టమొదటి రీడింగ్ కోచ్ అనమాట. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి రీడింగ్ కోచ్, ఆసియా ఖండంలోనే మొదటి రీడింగ్ కోచ్. జనరల్గా మనకి ఫిట్నెస్ కోచ్లు ఉంటారు, ఫిట్నెస్కి రిలేటెడ్గా కోచ్లు ఉంటారు. రీడింగ్ కోచ్ అంటే ఎలా చదవాలి, ఒక పుస్తకాన్ని ఎలా చదవాలి, ఒక పుస్తకం తీసుకుంటే ఎన్ని రోజులు ఫినిష్ చేయాలి, దాన్ని చదివే విధానం ఏంటి, ఏ పాయింట్స్ మనం హైలైట్ చేసుకోవాలి, ఇలా గైడ్ చేసే వాళ్ళని మనం ఏమంటామంటే రీడింగ్ కోచ్ అంటాం. ఈవిడ ఆసియా ఖండంలోనే మొట్టమొదటి రీడింగ్ కోచ్. అఫీషియల్గా సోషల్ మీడియాలో కూడా ఈవిడ ప్రెజెన్స్ కనిపిస్తుంది మీకు, రామమూర్తి గుప్తా. సో రీటా రామమూర్తి గుప్తా ఆథర్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, కమ్ ఇయర్. ఆయుర్వేద దినోత్సవం, నేషనల్ ఆయుర్వేద డేని అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. ఎవ్రీ సెప్టెంబర్ 23, సెప్టెంబర్ 23ని ప్రతి సంవత్సరం ఆయుర్వేద డేగా మేము అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పడం జరిగిందనమాట. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఎందుకు సెప్టెంబర్ 23ని ఇలా అనౌన్స్ చేశారు అని అంటే అది ఆటమ్ ఈక్వినాక్స్ అంటారు. ఆటమ్ ఈక్వినాక్స్ అంటే భూమధ్య రేఖ ఉంటుంది కదా, ఈ భూమధ్య రేఖకి పర్ఫెక్ట్ ఎదురుగా సూర్యుడు వచ్చే టైం అనమాట. అన్నప్పుడు ఏమవుతుంది అంటే రెండు సందర్భాల్లో జరుగుతుంది సంవత్సరం మొత్తంలో, 2 రోజులు అనమాట. మే 21 ఒకటి, సెప్టెంబర్ 23 ఒకటి, మార్చి 21 మీరు జాగ్రఫీలో చదువుతారు, ఇది ఈక్వినాక్సెస్ అని చదువుతారు, ఈక్వినాక్సెస్ అని చదువుతారు. సో విషవత్తులు అని చదువుతారు అనమాట. విషవత్తులు ఉంటాయి, శరద్ విషవత్తు ఉంటుంది, తర్వాత మనకి వేసవి విషవత్తు ఉంటుంది. శరత్కాలంలో ఒకటి, స్ప్రింగ్లో ఒకటి, తర్వాత సమ్మర్లో ఒకటి విషవత్తులు ఉంటాయి. సో అంటే వేసవి కాలంలో ఒకటి, తర్వాత శీతాకాలంలో ఒకటి ఉంటాయి అన్నమాట. సో ఈ విషవత్తుల ప్రకారం ఏమవుతుందనంటే సూర్యుడు ఈ భూమధ్య రేఖకి స్ట్రైట్గా రావడం వల్ల మనకి అప్పుడు ఏమవుతుందనంటే పగటి కాలం రాత్రికాలం సమానంగా ఉంటుంది. పగటి కాలం తర్వాత రాత్రికాలం సమానంగా ఉంటుంది. వాటిని ఈక్వినాక్సెస్ అంటాం, ఆటమ్ ఈక్వినాక్స్ అంటారు. ఆటమ్ ఈక్వినాక్స్ ఉంటుంది, తర్వాత ఆటమ్ తర్వాత స్ప్రింగ్ ఈక్వినాక్స్ అని 2 ఉంటాయి. రాత్రి పగలు సమానంగా ఉండే సందర్భాలు అనమాట. ఇలా మనకి 2 సార్లు అవుతుంది. కాబట్టి ఉత్తరార్ధగోళంలో శరదృతువు, దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు. ఈ ఉత్తరార్ధగోళంలో శరదృతువు ద్వారా, దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ద్వారా, అంటే 2 సార్లు మనకి ఈ ప్రక్రియ జరుగుతుందన్నమాట. సెప్టెంబర్ 23న ఒకసారి, మార్చి 21న ఒకసారి. ఇలా డైరెక్ట్గా గుర్తుంచుకోండి. ఈ రెండిట్లో ఈక్వినాక్స్ వస్తాయి, అంటే సరి సమానంగా ఉంటుంది. పగల ఎన్ని గంటలు ఉందో రాత్రి ఎన్ని గంటలు ఉంటుంది. మనకెందుకు మనం పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కొన్ని రోజుల్లో మీకు గమనిస్తే మనం కొన్ని సందర్భాల్లో రాత్రి 6:30, ఈవినింగ్ 6:30, 6:45, 7 అయినా కూడా కంప్లీట్గా చీకటి రాదు, అప్పటికి ఇంకా వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 5:30, 6 అయ్యే లోపే చీకటి వచ్చేస్తుంది. దట్ ఇస్ అ పార్ట్, అదే డిఫరెన్స్ అనమాట. ఈక్వినాక్సెస్లో వచ్చే వేరియేషన్ అనమాట. దానికి అంత గురించి కంటే వెళ్ళక్కర్లేదు. జాగ్రఫీలో మీరు చదువుతారు, ఇన్డెప్త్ చదువుతారు. అక్కడ విషవత్తులు అంటారు ఆ కాన్సెప్ట్. అది చదివినప్పుడు మీరు గుర్తెచ్చుకోండి. మార్చి 21, సెప్టెంబర్ 23 ఈ 2 రోజుల్లో పగలు రాత్రి సమానంగా ఉంటాయన్నమాట. దట్ ఇస్ అ పాయింట్. అలా వచ్చే ఈ సెప్టెంబర్ 23 ఒక ప్రత్యేకమైన రోజు అనమాట. కాబట్టి ఈ ఆయుర్వేదాకి పాత రోజుల్లో ఈ ఆయుర్వేదాకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఈ 2 సమానంగా ఉన్న రోజుల్లో ఈ మూలికలు తీసుకొచ్చుకోవడాలు, ఆ పక్కన ఉన్న ఫారెస్ట్ నుంచి అవి చేసేవాళ్ళు. స్పెషల్ డేస్ అనమాట ఇవి. సో అందుకని దాని అబ్జర్వేషన్ కింద ఇప్పుడు మనకి సెప్టెంబర్ 23ని ఆయుర్వేద డే కింద అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయుర్వేద డే మనకి ఈ నమో గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వీళ్ళు వచ్చిన తర్వాత బీజేపీ గవర్నమెంట్
ఈ థర్డ్ టర్మ్ కదా 3.0 కదా వీళ్ళది. వీళ్ళు వచ్చిన తర్వాతనే వీళ్ళు మినిస్ట్రీ ఇంట్రడ్యూస్ చేశారు, ఆయుష్ మినిస్ట్రీ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. అంతకుముందు మనకు ఆయుష్ మినిస్ట్రీ లేదు. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి ఇవి అన్నమాట. వీటినే మనం ఏమంటామంటే ఆయుష్ అంటారు. భారతదేశం యొక్క సాంప్రదాయ వైద్య ప్రక్రియలు అన్నమాట. భారతదేశ సాంప్రదాయ వైద్య ప్రక్రియలు. సో మెడిసినల్ మోడల్స్ అనమాట, సిస్టమ్స్ అనమాట. ఆయుర్వేద, యోగా, యునాని అంటారు, UNANI, సిద్ధ, ఇంకొకటి హోమియోపతి. ఈ హోమియోపతి కూడా మనకు ఒక స్పెషల్ డే ఉంది. హోమియోపతి డే ఎప్పుడో మనం ఒకసారి చూద్దాం. హోమియోపతి డే April 10th కదా. April 10th హోమియోపతి డే అంటారు. హోమియోపతి డే SR. సో ఆయుష్ మినిస్ట్రీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. మనకి ఈ స్పెషల్గా శాస్త్రీయ వైద్య ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా హైలైట్ చేయాలని. తర్వాత యోగా కూడా డే ఉంది కదా, June 21 కదా. June 21 యోగా డే కదా, ఇంటర్నేషనల్ యోగా డే కదా. అర్థమైందా? స్పెషల్ ఇవన్నీ. అలాగే ఇప్పుడు మనకి ఆయుర్వేద, ఫస్ట్ది ఆయుర్వేద కదా. ఇప్పుడు ఈ ఆయుష్లో మూడింటికి మనకి స్పెషల్ డేస్ వచ్చాయి. September 23 కూడా, September 23 ఆయుర్వేద దినోత్సవం కన్ఫామ్గా అడుగుతాడు ఇక్కడ. June 21 యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ. April 10th ఆయుర్వేద డే. April 10th హోమియోపతి డే. ఇది హోమియోపతి కదా, హోమియోపతి. September 23 ఆయుర్వేద. ఇది యోగా, అంతేనా? యోగా డే. ఈ మూడు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ టర్మ్స్ మనకి. సో నిన్నటి పార్ట్లో ఒకటి చెప్తూ నేను పంచాయతీరాజ్ ఫస్ట్ పార్ట్లోనే స్వమిత్వ గురించి చెప్తూ, గ్రామ్ మన్చిత్ర అండ్ స్వమిత్వ గురించి చెప్తూ అక్కడ April 24th అంటూ April 14th నోట్ చేశాను అక్కడ. అదొకసారి ఆ కరెక్షన్ చేసుకోండి. April 24th అది పంచాయతీరాజ్ డే అబ్జర్వ్డ్ ఆన్ April 24th అది. ఏది? స్వమిత్వ ఇంట్రడ్యూస్ చేసింది, తర్వాత గ్రామ్ మన్చిత్ర ఇంట్రడ్యూస్ చేసిన రోజు. అక్కడ నేను ఒక పాయింట్ కూడా మెన్షన్ చేశాను. స్వమిత్వ మనకి 2020 April 24న ఇంట్రడ్యూస్ చేశారు. 5 సంవత్సరాలు అయింది ఇప్పటికి ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకున్నాం. హాఫ్ డికేడ్ అనమాట, హాఫ్ డికేడ్ అయింది. దట్స్ అ పాయింట్. సో ఇక్కడ ఈ 3 డేట్లు గుర్తుండాలి. September 23, April 10th, June 21. యా, 36 for 36. ఇది చాలా స్పెషల్ వన్. ఒక రాష్ట్రం ఇంట్రడ్యూస్ చేసిన, ఒక రాష్ట్ర ప్రభుత్వం 36 for 36. అంటే ఇది ఏజ్లు అవి కాదు ఇక్కడ. 36 అనేది ఏంటి అంటే 36 for 36 అనేది ఏంటి అంటే 2036 నాటికి 36 పథకాలు, 2036 నాటికి 36 పథకాలని అమలు చేయాలి అని ఒక రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందనమాట. అంటే ఫోర్స్ఫుల్గా ఫోకస్ చేస్తోంది. మనమైతే ఆంధ్రప్రదేశ్లో ఎలాగో మనం విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 అనుకున్నాం కదా, అలాగే ఒక రాష్ట్రం 2036 అనుకుంటోంది. అంటే వాళ్ళ విజన్ అనమాట. ఒక 36 పథకాలని, 36 పథకాలు 36 రంగాల్లో చాలా యాక్టివ్గా వాటిని అచీవ్ చేయాలి అని ఇంట్రడ్యూస్ చేసిన రాష్ట్రం ఏది అంటే మనకి ఒడిస్సా రాష్ట్రం అనౌన్స్ చేసింది ఇది. సో 2036 నాటికి సమృద్ధి ఒడిస్సాను నెలకొల్పడానికి 36 పథకాలను ప్రారంభిస్తున్న ఒడిస్సా ప్రభుత్వం దీనికోసం దాదాపుగా $500 మిలియన్, $500 మిలియన్ $500 మిలియన్ ఆర్థిక వ్యవస్థగా 2036 నాటికి చేయాలి. రాష్ట్రం $500 మిలియన్ అవ్వడం అంటే చాలా గొప్పగానే అవ్వడమే. చాలా రిసోర్సెస్ అన్నింటినీ ఫోకస్ చేస్తేనే అవుతుందన్నమాట. ఎనీవేస్ $500 మిలియన్ ఆర్థిక వ్యవస్థగా చేయాలి అనేది వీళ్ళ ఉద్దేశం అనమాట. అందుకనే వీళ్ళు 36 సంవత్సరము, 2036 సంవత్సరం, 36 ఇంకోటి ఏంటి అంటే పథకాలు లేదా రంగాలు. ఇన్ని రంగాల మీద ఫోకస్ చేయాలి, 36 రంగాల మీద ఫోకస్ చేయాలి, లేదా 36 పథకాలని ప్రవేశపెట్టాలి అనేది ఈ ట్యాగ్. ఏ రాష్ట్రం? ఒడిస్సా. ఓకేనా? దట్ ఈస్ అ పాయింట్. వాటిలో ఈ రంగాలలో ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలు, విద్య, పర్యాటకము, తర్వాత పోతే సైన్స్, పరిశోధన, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, ఇలాంటి రంగాలన్నింటినీ ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, ప్రపంచంలోనే ఎత్తైన ఆనకట్ట. ఇది మనకి రీసెంట్గా ఒక
కంట్రీలో అనౌన్స్ చేశారు. ఎత్తైన ప్రపంచంలోనే ఎత్తైన ఆనకట్ట షువాంగ్జీ యాంగ్కో. షువాంగ్జీ యాంగ్కో ఈ పేరు వినగానే అర్థమైపోయి ఉంటుంది మీకు. షువాంగ్జీ యాంగ్కో జల విద్యుత్ ప్రాజెక్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది. జల విద్యుత్ ప్రాజెక్ట్ చైనాలో అనమాట. ఏ నది పైన అంటే దాడు నది. నది పేరు దాడు నది అనమాట. దాడు నది దాకా అడిగే స్కోప్ తక్కువ, ఛాన్సెస్ తక్కువే. బట్ ఈ డ్యామ్ ఏంటి అంటే ఇది చైనాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, చైనాలో ప్రవేశపెట్టడం జరిగింది. జల విద్యుత్ ప్రాజెక్ట్ అనమాట. దీని ఎత్తు వచ్చేటప్పటికి 315 మీటర్లు. 315 మీటర్లు నిల్వ సామర్థ్యం అంటే నీటి నిల్వ సామర్థ్యం లేదా జల నిల్వ సామర్థ్యం వచ్చేటప్పటికి 110 మిలియన్ క్యూబిక్ మీటర్లు. 110 మిలియన్ క్యూబిక్ మీటర్లు నిల్వ సామర్థ్యం అన్నమాట. 110 315 మీటర్ల ఎత్తు అంటే చాలా 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 ఎత్తు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 315 మీటర్ల ఎత్తు చాలా స్పెషల్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దీని ద్వారా ఏంటి అంటే ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయాలనేది వీళ్ళ టార్గెట్ అంటే 2000 మెగావాట్లు. 2000 మెగావాట్లు అంటే 2 GB 2 గిగావాట్స్. 2 గిగావాట్లు. 2000 మెగావాట్లు అన్నా 2 గిగావాట్లు అన్నా ఒకటే కదా. సో 2 గిగావాట్లు దాదాపుగా 2000 మెగావాట్లు దీని నుంచి విద్యుత్ని ఉత్పత్తి చేయాలనేది వీళ్ళ ఉద్దేశం అనమాట. అయితే ఇక్కడ ఈ దాడు నది టిబెట్ పీఠభూమి నుండి ముందుకు ఉంటుందన్నమాట. టిబెట్ పీఠభూమి నుండి సాగుతుందంటే వెళ్తుంది అనమాట. సో అది పాట ఎక్కడ ఇది చైనాలో అనమాట. ప్రపంచంలోనే ఎత్తైన ఆనకట్ట పేరేంటి అనుకున్నాం మనం షువాంగ్జీ యాంగ్కో దట్స్ వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్ యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్. యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అని అంటున్నాం. ప్రెస్ ఫ్రీడమ్ అంటే మనకి ఈ మీడియా ఏదైతే ఉందో ప్రెస్ మీడియా అంటే ముద్రణ మీడియా అంటాం కదా, దానికి ఫ్రీడమ్ అంటే స్వతంత్రం ఇచ్చిన ఏవైతే దేశాలు ఉన్నాయో లేకపోతే ఏదైతే పత్రిక ఉందో అంటే వాళ్ళు ఎలాంటి భయాలను లెక్క చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా రాసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళు విన్న ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డుని అనౌన్స్ చేస్తారనమాట. 2025 ఈ యునెస్కో గిలెర్మో క్యానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు అంటాం దీన్నే, లేదా యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అని పిలుస్తారు. ఇది ఎవరికి అనౌన్స్ చేశారు అంటే లా ప్రెన్సా అనే న్యూస్ పేపర్ అనమాట. లా ప్రెన్సా అనే న్యూస్ పేపర్కి అనౌన్స్ చేశారు. నికార్గోస్ పత్రిక అనమాట. నికార్గో అనేది కంట్రీ, దానికి సంబంధించిన పత్రిక అనమాట ఇది. లా ప్రెన్సా అనేది నికార్గువాస్ హిస్టారిక్ న్యూస్ పేపర్ అనమాట. హిస్టారిక్ న్యూస్ పేపర్ చాలా చారిత్రక నేపథ్యం ఉన్న ఒక న్యూస్ పేపర్ ఇది. దీనికి 2025 యునెస్కో గెల్మెరో క్యానో ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ని అనౌన్స్ చేయడం జరిగింది. దేనికోసం దీనికి ఈ అవార్డు ఇచ్చారంటే ఎవరికైనా ఈ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు అని అంటే దేనికి ఇస్తారు అంటే ధర్మానికి అంటే న్యాయబద్ధంగా వార్తలను రాసి వాళ్ళు ఏదైతే చూసారో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేసిన వాళ్ళకి ఇస్తారు. దట్ ఇస్ అ పాయింట్. ఓకేనా. ఎవరు లా ప్రెన్సా పత్రిక అనమాట. డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ ఒక దేశం మీద ఆంక్షలను ఎత్తివేస్తున్నామని చెప్పారనమాట. అనౌన్స్ చేశారు. ఒక దేశం మీద ఆంక్షలను ఎత్తివేస్తున్నామని చెప్పారు. మనకి ఆంక్షలు ఉన్న దేశాల్లో ఇప్పుడు ఇరాన్ ఒకటి నడుస్తోంది. ఇరాన్ మీద ఆంక్షలు ఉన్నాయి. దీని మీద ఇంకా మీటింగులు జరుగుతున్నాయి. సిరియా మీద, ఈ 2 దేశాల మీద అమెరికా ఆంక్షలు నడుస్తున్నాయి. అమెరికా ఆంక్షలు నడిస్తే ఏంటి అని అంటే నడవడం అంటే ఏంటి, ఆంక్షలు ఉండడం అంటే ఏంటి అని అంటే ఎందుకు ఆంక్షలు వేస్తుంది అంటే వీళ్ళు అంటే ఉగ్రవాదంలో కానో లేకపోతే నెక్స్ట్ ఏదో ఒక అంశంలో వీళ్ళు ప్రపంచానికి కీడు చేస్తారు అని తెలిసినప్పుడు వాళ్ళని ఏం చేస్తుందంటే వాళ్ళకి శాంక్షన్స్ వేసేస్తుంది. మీరు ఈ పనులు చేయకూడదని చెప్తుంది. ఇరాన్కి వచ్చేటప్పటికి ఇరాన్ ఏంటి అని అంటే అణు సంబంధమైన ఉత్పత్తులని వేరే దేశాల నుంచి తీసుకొని దాంతో అణుబాంబుల్ని తయారు చేస్తుంది అనేది దాని మీద ఉన్న నెపం అనమాట. ఎప్పటి నుంచో అది శాంక్షన్స్లో ఉంది. భారతదేశానికి మిత్రదేశమే ఇరాన్. అన్ని దేశాలు మిత్రదేశాలే భారతదేశానికి. ఎందుకంటే ఇండియా స్పెషల్ కంట్రీ. ఫ్రెండ్ ఈజ్ అ ఫ్రెండ్ అంటాం కదా. స్నేహితుడు కూడా మనకి స్నేహితుడే అవుతాడు. స్నేహితుడి శత్రువు మనకేమవుతాడు, శత్రువు అవుతాడు జనరల్గా ఇది. కానీ భారతదేశానికి ఏమవుతుందంటే స్నేహితుడి శత్రువు కూడా స్నేహితుడే అవుతాడు. అంత స్పెషల్ కంట్రీ ఇండియా.
సో ఇప్పుడు ఇండియాకి పార్ట్లో ఇరాన్ చాలా ఫేవర్ కంట్రీ, చాలా క్లోజ్ కంట్రీ కూడా ఇండియాకి. బట్ ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మనం ఒక పోర్ట్ కూడా కన్స్ట్రక్ట్ చేసాం కదా, చబహార్ పోర్ట్. ఇరాన్లో చబహార్ పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేసింది ఇండియా, భారతదేశం. సో అందులో అది ఆ భారతదేశం అంతర్జాతీయంగా నెలకొల్పిన మొట్టమొదటి పోర్టు కూడా అదే చబహార్ పోర్టు. మరి ఇక్కడ ఏమైంది ఈ చబహార్ పోర్ట్లో అంటే, ఈ చబహార్ పోర్ట్ ఇప్పుడు జరగడం లేదు. ఆ దేశం మీద శాంక్షన్స్ ఉన్నాయి ఇరాన్ మీద. అంటే ఇది అణు ఆయుధాలను కానీ అణు ఉత్పత్తిని చేయకూడదు అనేది ఇప్పటికీ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి ఇరాన్కి అమెరికాకి మధ్య శాంక్షన్స్ ఎత్తివేయడానికి. బట్ నిన్న ఏమైంది అంటే May 14th మనకి సౌదీ అరేబియాతోటి ఒక చాలా పెద్ద పెట్టుబడి ఒప్పందం జరిగింది. ఎవరికి అంటే అమెరికాకి. చాలా పెద్ద పెట్టుబడి ఒప్పందం సౌదీ అరేబియా ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో. ఇది ఎక్కడ జరిగింది అని అంటే రియాద్లో అనమాట. రియాద్ రాజధాని, సౌదీ రాజధాని రియాద్లో జరిగిన ఈ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో అప్పుడు అమెరికా అనౌన్స్ చేసింది అనమాట, మేము సిరియా మీద శాంక్షన్స్ ఎత్తివేస్తున్నామని, సిరియా మీద శాంక్షన్స్ని ఎత్తివేస్తున్నామని అనౌన్స్ చేస్తుంది అనమాట. సో అలా వార్తల్లో ఉందన్నమాట మనకి. దట్ ఈస్ అ పాయింట్. కంట్రీ టు మూవ్ ఫార్వర్డ్ అంటే అది బాగా ఎదగాలి, అంతేకాని నెగిటివ్ షేడ్స్ దాని మీద ఉండకూడదు అనే ఉద్దేశంతో మేము ఈ ఆలోచనకి వచ్చామని చెప్పడం జరిగింది అమెరికా. అంటే ఏంటి అంటే అక్కడ సిరియాలో సివిల్ వార్ అనమాట. సివిల్ వార్, అక్కడ పౌరులు దేశానికి అగెనిస్ట్గా వార్ జరుగుతూ ఉంటుంది. మోస్ట్ డేంజరస్ జోన్లో అదొకటి అనమాట. దట్స్ అ పాయింట్. వెళ్దాం నెక్స్ట్ వన్కి. ఎస్, IWAI కొత్త కార్యాలయం ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్కి IWAI అంటే ఏంటి అని అంటే మనకి ఇది ఇన్లాండ్ వాటర్ అథారిటీ అనమాట. ఇన్లాండ్ వాటర్ అథారిటీ ఆఫ్ ఇండియా అంట. ఇది రీసెంట్గా ఏంటి అని అంటే ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ IWI ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఈ సెక్టార్ కార్యాలయాన్ని మనకి జమ్మూ కాశ్మీర్లో ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. కన్ఫామ్గా అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది రీసెంట్గా ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మనకి ఇక్కడ సెక్టార్ కార్యాలయాన్ని జమ్మూ కాశ్మీర్లో ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. దీన్ని IWI ఏ మినిస్ట్రీ కింద ఉంటుందంటే పోర్ట్స్, షిప్పింగ్, మనకి వాటర్వేస్ మంత్రిత్వ శాఖ ఉంది కదా, దాని కింద పనిచేస్తుంది అనమాట ఈ IWAI. ఇది జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ ప్రభుత్వంతో కలిసి మౌలిక సదుపాయాలను 3 జలమార్గాలను మౌలిక సదుపాయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ 3 జలమార్గాలను ఇంట్రడ్యూస్ చేస్తున్నామని కూడా చెప్పారు. ఇక్కడ మనకి రాష్ట్రం ఇంపార్టెంట్, తర్వాత ఈ జలమార్గాల నెంబర్లు కూడా ఇచ్చారు. ఏవేవి ఈ జలమార్గాలు అంటే 3 జలమార్గాల మీద ఫోకస్ చేస్తున్న మౌలిక సదుపాయాలని డెవలప్ చేసి నదీ పర్యాటకంను రవాణా వ్యవస్థను బాగా డెవలప్ చేస్తాం శ్రీనగర్ నుండి అని చెప్పడం జరిగిందనమాట. ఏది జల రవాణా ఆ జల రవాణాకు నదీ పర్యాటక రవాణాకు తోడ్పడే ఈ 3 జాతీయ జలమార్గాల గురించి చెప్పారు. నేషనల్ వాటర్వేస్ 26 అదే జాతీయ జలమార్గం అనమాట. జాతీయ జలమార్గం 26, 49, 84. ఈ 26 వచ్చేటప్పటికి నేషనల్ వాటర్వేస్ 26 వచ్చేటప్పటికి చీనాబ్ నది, ఇది 49 వచ్చేటప్పటికి జీలం నది, 84 వచ్చేటప్పటికి రావి నది. వీటికి రిలేటెడ్ అనమాట. ఇవి నదీ పర్యాటక రవాణా వ్యవస్థను డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది. NW 26, 49, 84. దట్ ఈస్ అ పాయింట్. చీనాబ్, జీలం, రావి నదులు. నెక్స్ట్ మనకి వెళ్తున్నాను. జోస్ ముజికా. ఈ జోస్ ముజికా అని ఆయన ఎవరంటే మనకి ఉరుగ్వే యొక్క ఒక మాజీ అధ్యక్షుడు అనమాట. ఉరుగ్వే మాజీ అధ్యక్షుడు. ఈయన మరణించడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, చాలా ప్రత్యేకమైన వ్యక్తి. సో ఈయన గురించి మనం చాలాసేపు చెప్పుకోవచ్చు, కానీ మనకి కావాల్సిన అంశం మటుకు చెప్పుకుందాం. ఏ దేశానికి దేశస్థుడు అని అడుగుతాడు, ఏ దేశానికి చెందిన అధ్యక్షుడు అని అడుగుతాడు. ఉరుగ్వే అనమాట. ఉరుగ్వే తెలుసు కదా మనకి. ఉరుగ్వే అంటే వచ్చినప్పటికీ లాటిన్ అమెరికన్ కంట్రీ అనమాట. లాటిన్ అమెరికన్ నేషన్. సౌత్ అమెరికా అంటాం కదా, దక్షిణ అమెరికా. లాటిన్ అమెరికా అంటే దక్షిణ అమెరికా అనమాట. దక్షిణ అమెరికాకి చెందిన వ్యక్తి అనమాట. ఈయన లెఫ్టిస్ట్ పార్టీకి చెందిన లెఫ్టిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి అనమాట. మాజీ అధ్యక్షుడు ఉరుగ్వేకి. ఈయన మరి ఇంత స్పెషల్గా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే జోస్ పెపే మెజూకా అంటారు ఇతన్ని. జోస్ పెపే ముజికా అంటారు. ఈయన ఆ దేశంలో ఎలా ఫేమస్ అంటే అబార్షన్స్ని, తర్వాత
మనకి ఈ గే మ్యారేజెస్ ఈ కాన్సెప్ట్ని ఇతను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2010 నుంచి 15 దాకా ఇతను అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఇతను ఏమని అనౌన్స్ చేశారంటే వాటిని లీగలైజ్ చేశారు, చట్టబద్ధం చేశారు. అబార్షన్స్ని, గే మ్యారేజెస్ని వాటిని చట్టబద్ధం చేసిన దేశంగా ఉరుగ్వే నిలిచింది అని అంటే దానికి కారణం ఇతనే అనమాట. అంతేకాకుండా ఇతను ఏంటి అని అంటే వాళ్ళ టైంలో అక్కడ పాటు 2010 నుంచి 15 ఆ టైంలో ప్రపంచంలోనే అతి పేద అధ్యక్షుడిగా పేరు పొందిన వ్యక్తి అనమాట. అత్యంత పేద అధ్యక్షుడు ప్రపంచంలోనే. ఎందుకంటే అతనికి గవర్నమెంట్ నుంచి శాలరీస్ వచ్చిన వాటన్నిటిని చారిటీకి ఇచ్చేసేవాడు, వాటిని దానాలు చేసేవాడు అనమాట. అలాగా ప్రపంచంలోనే ఆయన టైంలో ఉన్న అధ్యక్షుల్లో 2010 నుంచి 15 టైంలో ఉన్న అధ్యక్షుల్లో అత్యంత పేద అధ్యక్షుడిగా ఉన్నారు ప్రపంచంలో. దట్స్ అ పాయింట్. అంతేకాకుండా ప్రపంచంలో ఉరుగ్వే అనేటప్పటికీ మనకి మొదటి దేశం దేనికి అంటే కన్నాబిస్ను లీగలైజ్ చేసిందనమాట. కన్నాబిస్ అంటే మనకి ఈ మత్తు పదార్థం అనమాట. కన్నాబిస్ని లీగలైజ్ చేసిన దేశం 2013లో మొట్టమొదటి దేశం ప్రపంచంలో ఎవరు అని అంటే ఉరుగ్వే. అక్కడ కూడా మనకి కన్నాబిస్ అంటాం, కన్నాబిస్. ఓకేనా. సో మన గంజాయి లాంటిది అనమాట, గంజాయికి ఆ జాతికి ఆ కోవకు చెందిందనమాట. సో దట్ ఈస్ అ పాయింట్. లీగలైజ్ చేసిన దేశం ఉరుగ్వే. నెక్స్ట్ మనకి వెళ్దాం. ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య స్థాయి ఈ మిథనాల్ ప్లాంట్. వాణిజ్య స్థాయి అంటే కమర్షియల్ అని, వాణిజ్య అంటే కమర్షియల్ పర్పస్లో ఇంట్రడ్యూస్ చేస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ మిథనాల్ ప్లాంట్ ఎక్కడ అంటే డెన్మార్క్లో. ఈ మిథనాల్ ప్లాంట్ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే డెన్మార్క్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ డెన్మార్క్ ఈ మిథనాల్ ప్లాంట్ గురించి కనుక మనం ఒకసారి చూస్తే కమర్షియల్ స్కేల్ ఈ మిథనాల్ ప్లాంట్ దీనిలో ఏంటి అని అంటే మనకి రెగ్యులర్గా వాడే ఇంధనాలు కాకుండా ఈ ప్లాంట్లో మనం రెగ్యులర్గా వాడే ఏవేవైతే ఇంధనాలు ఉన్నాయో వాటిని కాకుండా కొత్త వాటిని అంటే కర్బన ఉద్గారాలను తగ్గించాలి అనే ఉద్దేశంతో ఈ మిథనాల్ గురించిన ప్లాంట్ని ప్రవేశపెట్టడం జరిగింది. జనరల్గా మనం వాడే ఏవైతే శిలాజ ఇంధనాలు ఉన్నాయో శిలాజ ఇంధనాల వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా కర్బన ఉద్గారాలు ఎక్కువ ఉంటాయి. కర్బన ఉద్గారాలు తగ్గించాలి అంటే మనం ఏం చేయాలి? కర్బన ఉద్గారాలు లేకుండా ఉండే విధంగా పునర్వినియోగ ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి ఈ ఇథనాల్ని తయారు చేయాలి అని మనకి ఈ శూన్య ఉద్గార షిప్పింగ్ ఇంధనాలు తయారు చేయడానికి గ్రీన్ అమ్మోనియాని ఈ మిథనాల్ ద్వారా దీన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మనకి ఈ మిథనాల్ ప్లాంట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎక్కడ అంటే డెన్మార్క్లో. సో ఇది మనకి వీళ్ళ టార్గెట్ ఏంటి అని అంటే 2050 నాటికి శూన్య ఉద్గారాలను తీసుకురావాలనేది టార్గెట్. అంతేకాకుండా మనకి ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ఆర్గనైజేషన్ ఉంది, ఐఎంఓ అనమాట. ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ఆర్గనైజేషన్ అంటారు. ఐఎంఓ మ్యారీటైమ్ అంటే నీటికి సంబంధించిన ఈ ఆర్గనైజేషన్ లక్ష్యం కూడా అదే అనమాట. కర్బన ఉద్గారాలను శూన్యం చేయడం అంటే జీరో కార్బన్ ఎమిషన్స్ అనమాట. ఎప్పటికీ 2050 నాటికి ఉద్గారాలని శూన్యం చేయాలి అనేది దాని టార్గెట్ కూడా అనమాట. మనకి సింపుల్గా క్వశ్చన్, ప్రపంచంలో మొట్టమొదటి వాణిజ్య స్థాయి ఈ మిథనాల్ ప్లాంట్ని ఎక్కడ ప్రవేశపెట్టారు? డెన్మార్క్లో. ఈ డెన్మార్క్ని ఏమంటారు అంటే డెన్మార్క్ తర్వాత ఫిన్లాండ్, ఐస్లాండ్, తర్వాత నార్వే, స్వీడన్. ఈ ఐదింటిని ఏమంటారంటే నార్డిక్ దేశాలు అంటారు. డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ తర్వాత నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఐస్లాండ్ అండ్ ఫిన్లాండ్. వీటిని ఏమంటారు అంటే నార్డిక్ దేశాలు అంటారు. నార్డిక్ దేశాలు ఎందుకు అంటారో కమెంట్ చేయండి. నార్డిక్ దేశాలని వీటిని ఎందుకు అంటారు అనేది కామెంట్ చేయండి. ఓకేనా. 2 క్వశ్చన్లు ఇవాళ కామెంట్కి. ఒకటి మనకి స్వార్మ్ కదా, స్వార్మ్ డ్రోన్స్ గురించి మనం ఒకటి మాట్లాడాం. తర్వాత ఇప్పుడు ఏంటి అంటే ఈ నార్డిక్ నేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. నార్డిక్ నేషన్స్ అని ఎందుకు అంటారో వీటిని ఒకసారి నాకు కమెంట్ చేయండి. సో చాలామంది నీట్గా చాలా ప్లెజెంట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. నాకు చాలా నచ్చింది. అంటే జనరల్గా కమెంట్స్ చేయడంలో టైం వేస్ట్ చేసుకుని కూడా కొంతమంది అనవసరమైన కమెంట్స్ ఇస్తుంటారు. కానీ చాలామంది కావాల్సిన ఇన్ఫర్మేషన్ని అడిగి తెలుసుకుంటున్నారు, వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేస్తున్నారు. సో గుడ్ సింటమ్.
100% దెన్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. పేషెన్స్ ఉండాలి, కొంచెం ఓపిక పట్టాలి. దానిలో నేర్చుకునే ప్రక్రియలో ఏమవుతుందంటే ఓపిక చాలా కావాలి. ఆ ఓపిక కనుక వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది మనకి, వన్ ఫైన్ డే విల్ కమ్, సడన్లీ దెన్ వీ విల్ బికమ్ ఆఫీసర్, నో డౌట్. ఓకేనా, దట్స్ అ పాయింట్. ఇవి మనకి ఇంకోటి కూడా ఉంది కదా, ఇంకోటి డిస్కస్ చేద్దాం. కృత్రిమ ఇసుక. కృత్రిమ ఇసుక ఇదేంటిది? కృత్రిమ ఇసుక ఏంటి అనుకుంటున్నారా? ఎస్, దీన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది మహారాష్ట్ర గవర్నమెంట్. రీసెంట్గా మహారాష్ట్ర ప్రభుత్వం వార్తల్లో ఉంది మనకి. ఏంటి అని అంటే దీని అంశం ఏంటి అని అంటే కృత్రిమ ఇసుకని ప్రవేశపెడుతోంది. జనరల్గా మనకి ఇసుక షార్టేజ్ కనిపిస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, షార్టేజ్ కనిపిస్తూనే ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే పట్టణాల్లో అయినా గ్రామాల్లో అయినా కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇళ్ళు కట్టుకోవడాలు ఎక్కువైపోయాయి. ఇల్లు ప్రభుత్వమే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తోంది, హౌస్ కట్టిస్తోంది. వాటికి అయ్యే ఖర్చు, వాటికి అయ్యే ఇసుక. అంతేకాకుండా మనం స్వచ్ఛందంగా కూడా ఇల్లు కట్టుకోవడం అనేది స్టార్ట్ అయింది కదా. మనకి ప్రధానమంత్రి మనకి రూరల్ అర్బన్ ఏరియా రెండింటిలో హౌసింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. PMAY ఉంది, ఆవాస్ యోజన కింద కదా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని ఉంది. ఆవాస్ యోజన గ్రామీణ ఉంది, అర్బన్ ఉంది, గ్రామాల్లో అర్బన్ ఏరియాల్లో. మరి ఈ వీటి కింద చాలా ఇసుక కావాలి కదా. అందుకనే వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళు కొంత వినూత్నంగా ఆలోచించి రాళ్లను, తర్వాత పోతే కొన్ని రాళ్ళు, తర్వాత పోతే మట్టి పెళ్ళలు ఇలాంటివి దొరుకుతాయి కదా, గ్రానైట్ ఇవి దొరుకుతాయి కదా, అంటే ఉపయోగకరం కానివన్నమాట. వాటిని క్రషర్స్ పెట్టేసేసి బాగా ఇసుకలాగా చాలా సన్నగా వాటిని క్రష్ చేసేసి దాన్ని ఇసుకలాగా వాడుతామనే ఒక ప్లాన్కి వచ్చారన్నమాట వీళ్ళు. ఎందుకంటే షార్టేజ్ కోసం, ఇసుక షార్టేజ్ వల్ల అనమాట. ఇసుక దొరకకపోవడం వల్ల కృత్రిమ ఇసుకని ప్రవేశపెట్టడానికి వీళ్ళు ఒక ప్లాన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఒక జిల్లాకి 50 క్రషర్ మిషన్లు ఇంట్రడ్యూస్ చేసి దాదాపుగా మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఒక 1500 పైగా ఈ క్రషర్ మిషన్లు ఉపయోగించి ఈ ఇసుకని, కృత్రిమ ఇసుకని ఉత్పత్తి చేయాలి అనే ఒక డెసిషన్కి వచ్చారనమాట. అది మనకు వార్తల్లో ఉంది. ఓకేనా. సో ఏ రాష్ట్రం అని అడుగుతాడు? మహారాష్ట్ర. ఓకేనా. కృత్రిమ ఇసుక. ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం. కమెంట్ చేయడం మర్చిపోకండి. దెన్ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. మిగిలిన కాన్సెప్ట్స్, ఇంకొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.